ప్రైజ్ లార్డ్. క్రిస్మస్ సంబరాల్లో అందరూ మునిగిపోయారు కదా. నిజమే, మెస్సయ్య రావాలని మన పితరులు కూడా అనేక వేల సంవత్సరాలు ప్రవచనాలు కనిపెట్టుకుంటూ ఆయన రాకడ కొరకై ఎదురు చూశారు. జన్మించాడు. ఆయన మెస్సయ్యగా వచ్చిన తర్వాత తన పరిచర్యలో భాగంగా ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. ఐరు కుమార్తె చనిపోయింది. యేసయ్య ఆ ప్రదేశానికి వచ్చినప్పుడు చుట్టూ ఉన్న జనులతో స్థలమీయుడి అంటాడు. చనిపోయి ఉన్న ఆ బిడ్డను బ్రతికించాడు దేవుడు. అలాగే యవనసులారా, జీవితంలో పోరాటాల మధ్య, చావు బ్రతుకుల మధ్య ఉన్న నీవు కూడా దేవునికి నీ హృదయంలో చిన్న స్థలం ఇస్తే ఆయన నీ ప్రతి పరిస్థితిని మారుస్తాడు. ఎలా బ్రతకాలో దేవుడు నేర్పిస్తాడు. నీ చుట్టూ ఉన్న ప్రతి గందరగోళ పరిస్థితులన్నింటినీ ఆయన నెమ్మదిపరుస్తాడు. ఆయన నిజంగా నీ హృదయంలో ఉంటే నిజమైన క్రిస్మస్. దేవుడు నీతో ఉంటే ప్రతిరోజు నీకు పండుగే. యేసయ్య నాతో ఉంటే రోజు ఒక పండుగ, కిడేది దరికి రాదు ఆయనుంటే అండగా. యేసయ్య నాతో ఉంటే రోజు ఒక పండుగ, కిడేది దరికి రాదు ఆయనుంటే అండగా. ఇరుకు ఈ పందులు నన్నేడిపించలేవుగా, శ్రమలు వ్యాధి బాధలు నిరాశపరచలేవుగా. ఇరుకు ఈ పందులు నన్నేడిపించలేవుగా, శ్రమలు వ్యాధి బాధలు నిరాశపరచలేవుగా. యేసయ్య నాతో ఉంటే రోజు ఒక పండుగ, కిడేది దరికి రాదు ఆయనుంటే అండగా. యేసయ్య నాతో ఉంటే రోజు ఒక పండుగ, కిడేది దరికి రాదు ఆయన